తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు బాక్సాఫీస్ వద్ద హంగామా మామూలుగా ఉండదు. అదే పండగ సెలవుల్లో వస్తే అంతకు మించి సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లపై దండయాత్ర చేస్తారు. ఫలితంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తాయి. నమ్మశక్యం కాని రేంజ్లో వసూళ్ల సునామీ సృష్టిస్తాయి. వాల్తేర్ వీరయ్యపై కూడా సరిగ్గా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ఇది బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. అసలే ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమా. పైగా ఈసారి ఆయనకు మాస్ మహారాజా రవితేజ కూడా తోడయ్యాడు. దానికి తోడు సంక్రాంతి సెలవులు కావడంతో వాల్తేర్ వీరయ్య బాక్సాఫీస్ మీద తాండవం చేయడం ఖాయమని అనుకున్నారు. మరి ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిందా? ఎస్, అంచనా వేసినట్టుగానే ఈ వాల్తేర్ వీరయ్య తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టించింది. ఊహించిన దానికంటే భారీ స్థాయిలో వసూళ్ల వరద పారించింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 22,90,00,000 షేర్, 35,80,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా తొలి రోజు 29,30,00,000 షేర్, 49,10,00,000 గ్రాస్ నమోదైంది. ఇంకో 90 లక్షలు వచ్చి ఉంటే తొలి రోజే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరేది. కానీ ఏం చేస్తాం, జస్ట్ మిస్ అయ్యిందంతే. అయినా ఇప్పుడున్న పోటీ వాతావరణంలో వాల్తేర్ వీరయ్య ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వాల్తేర్ వీరయ్య రిలీజ్ అవ్వడానికి ముందు రోజు వీరసింహారెడ్డి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ సినిమా బరిలో ఉండటం వల్ల థియేటర్ల కౌంట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ దెబ్బకు వాల్తేర్ వీరయ్యకు తొలి రోజు కలెక్షన్లు తక్కువగానే వస్తాయని మొదట్లో అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇది భారీ వసూళ్లనే సొంతం చేసుకుంది. ఒకవేళ సోలోగా వాల్తేర్ వీరయ్య రిలీజ్ అయ్యుంటే మేబీ రిజల్ట్ మరోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు వీరసింహారెడ్డి పోటీగా ఉండటం వల్ల థియేటర్ల కౌంట్ తగ్గి 49,10,00,000 గ్రాస్తోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అయితే రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు తగ్గిపోవచ్చు. ఎందుకంటే తొలి రోజు హంగామా ముగిసిపోయింది. పైగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాబట్టి కలెక్షన్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇది సేఫ్ జోన్లోకి చేరాలంటే తన ఫుల్ రన్ లోపు 94 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలి. తొలి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా 29,30,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. కాబట్టి ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి ఇంకా 64,70,00,000 కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి అంత మొత్తాన్ని ఇది రికవర్ చేయగలుగుతుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి